హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్నుబన్ను క్రియేషన్స్. ద షవర్మా కంపెనీ. ఈ షాప్లో మేము షవర్మా అనేది ఆర్డర్ చేసాము. మాకు ఆర్డర్ అనేది రెడీ చేస్తున్నాడు. ఫస్ట్గా ఒక రోటీ తీసుకున్నాడు. రోటీ మీద వైట్ సాస్ వేసాడు. వైట్ సాస్ వేసి టమాటా సాస్ కూడా వేశాడు. అండ్ కొన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాడు. ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాబేజ్. మళ్ళీ టమాటా సాస్ వేశాడు. తర్వాత చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాడు. ఈ చికెన్ని ఎలా రెడీ చేశాడంటే, చికెన్ మొత్తం కలిపేసి మసాలాలన్నీ దట్టించి ఆ పోల్కి గుచ్చాడు. ఆ పోల్కి పెట్టేసి ఆ యొక్క హీట్తో దాన్ని హీట్ చేస్తున్నాడు అనమాట. ఆ హీట్తోనే అది ఉడికిపోతుంది. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ రోటీ మీద పెడుతున్నాడు. ఈ రోటీ మీద పెట్టే ముందు చిన్న చిన్న పీసెస్ని కూడా మెత్తగా స్మాష్ చేస్తున్నాడు. ఆ నైఫ్తోనే స్మాష్ చేస్తున్నాడు. వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ని కూడా స్మాష్ చేసేసి ఈ రోటీ మీద వేస్తాడనమాట. చికెన్ని మెత్తగా స్మాష్ చేసి రోటీ మీద పెట్టాడు. రోటీ మీద పెట్టేసి మళ్ళీ సాస్ వేస్తున్నాడు. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా సాస్ వేసేసి ఫోల్డ్ చేస్తున్నాడు. ఫోల్డ్ చేసిన దీన్ని తీసుకెళ్ళి మరలా హీట్ చేస్తాడు. అంటే వేడిగా ఉండటానికి హీట్ చేస్తాడనమాట. వెనక లైట్లా ఉంది కదా, అదే హీటింగ్ది. సో దాని దగ్గర పెట్టేసి హీట్ చేస్తున్నాడు. ఈలోపు రోటీ మీద వేసిన వెజిటబుల్స్ ఏంటో చూసేయండి. క్యారెట్, క్యాబేజ్, ఆనియన్స్ అండ్ సాసెస్. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు. ఇవే అనమాట ఆ రోటీ మీద వేసిన ఇంగ్రీడియంట్స్. అండ్ చికెన్ ఒకటి. సో ఈజీ ప్రాసెస్ లాగే ఉంది, కానీ ఆ టేస్ట్ మనకు రావచ్చు, రాకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.